ఇంట్లో వాళ్ళు ఎక్కడరా? నెమ్మదిగా బయలుదేరుతూ ఉంటారు. నీకెందుకు బాబాయ్ టైం వేస్ట్? సతీష్ వాళ్ళతో వెళ్ళిపోయి ఉండొచ్చుగా. ఈ టైంలో నిన్ను ఒక్కడిని వదిలేసి ఎలా వెళ్తానరా? ఇప్పుడు మంది వేద్దామంటే నీకు అలవాట్లేదు. అయినా ఇలాంటి టైంలో ఒక్కడిని వదిలేసి వెళ్తారా? ఎలాగో ఫిక్స్ అయ్యి వచ్చారు ఎన్ని రోజులని. సాయిగడ్ హ్యాపీ ఫీల్ అయినంత వరకు ఎవ్వడు కదలటానికి వీల్లేదు. లవ్ యూ బాబాయ్, లవ్ యూ. పెళ్లి కూతురు లేదు, పెళ్లి లేదు, అయితే ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్. బాబాయ్ నో చేంజ్ ఇన్ ద ప్లాన్స్. అనుకున్నట్టుగా వీళ్ళు సెలబ్రేట్ అంతే. ఉన్న ఈ కొద్ది రోజులు లెట్స్ ఫీల్ లైక్ అవర్ గెట్ టుగెదర్. పాపా వచ్చి చెక్ తీసుకో. పాపా ఏదోట్లేండి, చెక్కిస్తున్నాడుగా. సాయి చాలా లక్కీ కదా. ఏ అమ్మాయి పెళ్ళొద్దన్నందుక? కాదు, నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు. నేనేం చేశాను? తన కోసమే కదా అందరినీ వెనక్కి రమ్మన్నావు. నువ్వు అట్లాగే అనుకున్నావా? నేను అందరినీ రమ్మంది ఇక్కడే ఉందామంది వాసు కోసం. అవునా? సాయిగడదేముంది, 2 రోజులు ఫీల్ అవుతాడు, తర్వాత సర్దుకుపోతాడు. కానీ వాసు అలా కాదు, వాడు కొంచెం టైం పడుతుంది. వాసు అంటే అంత ఇష్టమా? ఫ్రెండ్ అంటే ఇష్టం లేనాడు ఉంటాడు. పోనీ నేను ట్రై చేయనా? ఎవరిని? తనతో మాట్లాడినా. ఎవరో ఏదో చెప్తే జరిగేది కాదు, అనిపించాలి. వాడికైనా నాకైనా. అప్పటిదాకా ఇక్కడే. అంటే మళ్ళీ మీరు ముందులా ఫ్రెండ్స్ అయిపోతే ఫారెన్ వెళ్ళిపోతావా? ఏ జస్ట్ అడిగాను. అంటే నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, ఉండమంటే ఇక్కడ ఉంటాను, నీ ఇష్టం. హే ఐ వాస్ బీయింగ్ సీరియస్. హే మాగి. మణిరత్నం సినిమాకి వచ్చేట్టుందిరా. రే వాసు, ఇప్పటికి 49 మందికి అలవాటు చేశాను సాయి. నా 50th మూవీని కాంబినేషన్ చేస్తున్నందుకు నా అదృష్టంగా భావిస్తాను. నేను వద్దురా బాబాయ్, నేను తాగను. మేము పుట్టగానే పాలే తాగాం. వద్దురా. సిచ్యువేషన్ బట్టి వెళ్తుండాలి అంతే. అది కానీ 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 అరే అసలు అభిగాడు లేకపోతే మీరు చెక్కేసేవాళ్ళు కదా, నిజం చెప్పండి. అది కాదు బాబాయ్, వీడు వాడేరా. ఇలాంటి టైంలో సాయిగాడిని వదిలేసి ఎలా వెళ్తామన్నారు. వీళ్ళు రా ఫ్రెండ్స్ అంటే, కానీ వీళ్ళే ఫ్రెండ్స్ లా లేరు. రే ఫస్ట్ టైం కదా ఎక్కేసినట్టుంది, ఇంకో బాటిల్ ఇచ్చి పడుకోబెట్టండి. వాడు అన్న దాంట్లో తప్పే ఉందిరా. మాట్లాడు బాబాయ్ ప్లీజ్. బాబాయ్ మాట్లాడు బాబాయ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్ మాట్లాడు బాబాయ్. ఒక్కసారి మాట్లాడు బాబాయ్. బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్, ఒక్కసారి మా కోసం మాట్లాడు. ప్లీజ్ బాబాయ్ ఒక్కసారి. రాసు రేపు మార్నింగ్ ఎన్నింటికి వెళ్దాం? చాలారా? హ్యాపీయా? ఈ నాకు మాత్రం ఉండదా మాట్లాడాలని? నాకైనా సరదానా పక్కన ఉన్న సైలెంట్ కూర్చోడానికి? పలకరించడానికి ట్రై చేస్తే పక్క వెళ్ళిపోవడం, చూస్తే తల తిప్పేసుకోవడం, కొంచెం ఎక్కువ మాట్లాడితే ఇదిగో రే నీ గురించారా మాట్లాడుతున్నాను. నువ్వే అన్నావుగా వినేదాకా చెప్పేవాడు ఫ్రెండ్ అని. ఇప్పుడు చెప్తున్నాను విను. నేను వెళ్ళిపోయాక వస్తాడు నువ్వు ఎలాగైతే ఎదురు చూసావో, ఒక్కసారి నా పిల్లకపోతాడా అని నేను ఎలాగైతే ఎదురు చూసా. రాకపోవటం నా తప్పు అయితే రమ్మనకపోవటం నీ తప్పు. అరే నువ్వు ఎక్కడున్నావు తెలియపోతే వాడేం చేస్తాడు రా? తెలుసుకోవాలని ఉద్దేశం ఉంటే ఏ విషయాన్ని తెలియకుండా ఎలా ఉంటుందని ఆడే అన్నాడుగా. ఇప్పుడు నేడిస్తే మా తిరిగి వచ్చేస్తుంటే రారా, నీతో పాటు కూర్చొని నేను ఏడుస్తాను. తను లేదనే బాధ, నేను రాలేదనే కోపం. ఇంకెన్నాళ్ళు? 4 ఏళ్ళు పోగొట్టుకున్నావు, చాలదా?
సరే అంతా నా తప్పే, సారీ. సరిపోలేదా? రా తిట్టు, గొడవపడు, లేదా సొల్యూషన్ ఏంటో చెప్పు. అంతేకాని అలా సైలెంట్గా ఉంటే మాత్రం టార్చర్ బాబాయ్. ఆ రోజు రమ్య కనపడి చెప్పేంత వరకు నిజంగా జరిగింది ఏది నాకు తెలియదురా. తెలిస్తే నేను రాకుండా అలా ఉంటాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అక్కడ ఉండిపోల్సిందిరా బాబాయ్. కనీసం తిరిగి వస్తే నాతో మాట్లాడతాడు, మళ్ళీ అంత మామూలుగా ఉంటానని నమ్మకం మిగిలేదు. అవసరం వచ్చాను అనిపిస్తుంది. ఏంటి కనుక అక్కడ మామూలేనండి, వాళ్ళందరూ లోకల్ డ్రైవర్స్. మన వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, బట్ ఇక్కడి నుంచి వాళ్ళ వెహికల్లోనే వెళ్ళాలని ఎంత పడితే అంత డిమాండ్ చేస్తారు. వెనకబోనే వాళ్ళు బొంద, నేను మాట్లాడతాను. మీ బండ్లు పక్కన ఆపండి. తీయండి, పక్క తీయండి. హలో, చెక్ పోస్ట్ ఏంటి? మా ఇష్టం. తీ, రోడ్ ఏమైనా మీద? అవును, మా రోడ్డు. మా బండిలోనే వెళ్తాం. అలా కుదరదు. తీ, ఫస్ట్ తీ. కుదరదు అంటున్నా కదా. వెళ్ళు. అరే, నువ్వెవడు చెప్పడానికి? నో, వెళ్ళు. ఐఎమ్ నాట్ గోయింగ్. ముందు తీ. పోగా నువ్వు నీ ఇంగ్లీషు. బుద్ధుందా నీకు? మేనర్స్ లేదా? చల్. లేడీస్ మీద చేస్తావేంట? ఇడియట్. పోగా చెప్తాం. నిన్ను కలిసిన రోజు రమ్మి నాకు ఫోన్ చేసిందిరా. నువ్వు వస్తావు నాకు తెలుసు, అందుకే నేను వచ్చాను.